ఏంద్రా పోరడా బలేవో అంటే ఇంకా తిరుగుతున్నా అక్కడిక్కడ దగ్గున్నాడు బలేవో బలేవోకు ఏం చేస్తున్నారా ఎవరో నీకైతే పనే తీరదు లేచిదంటే బలేవో అలి చదువుకోవాలన్న చింతే లేదు లేవు లేవు బలేవో అన్నాడు పోతమ్మా వన్యవా అని అన్న బూ వన్యవా బూ కూర చేసినావా అని ఏం కూర చేసినవే ఏదో ఒక కూర చేసిన వేసుకొని పోరా అదరా బాక్స్ తీసుకొని పోతా మధ్యాహ్నం ఇంటికి వస్తా అదొస్తా ఇదొస్తా అంటావు బలేవో అంటే నీకు బలబరువు అవుతుంది ఎవరా ఏం కూర చేసావు అమ్మ నాకైతే చేపల తొక్కు తినాలని చాలా రోజులు ఆయన పానం అంతా గుంటుంది చేపల తొక్కు చేస్తావని అమ్మ చేపల తొక్కు చేరా అదే బాక్స్ లో పెట్టుకొని పోతాను నేను మా దోస్తులు తింటాం ఈ నిద్ర తప్పినోనికైతే ఇంకా పానం గుంటుంది అన్ని గుంటుంది సిగ్గులేదురా పోరాడా నీకు ఏ నుంచి వస్తుందా రూపాయి ఆదాయం లేదు భలే ఊరా అంటే బాక్స్ పెట్టుకొని పోరా ఉన్నది ఏదో ఒకటి కారం బొరం వేసుకొని చదువుకోరా అంటే నాకు చేపల తొక్కు గుంటుంది నాకు చేపల తొక్కు తినబుద్ధి అవుతుందండి ఇంత ఇద్దరు తప్పిపోయినా ఏంద్రా నువ్వు నీ అమ్మ బూలే వేసుకొని తింటదే కూరనే కానీ వేసుకొని తినేది అదే చేపల తొక్కు చేయరా అదే నేను చేపల తొక్కు తినక చాలా రోజులాయే చేపల తొక్కు తినమంటే అది ఇదని తిడతావు నీ అమ్మ నేను బల్లేవోనేమో బలేవోకి ఏం చేస్తావురా ఓసారి దాక్కుడు తిరుగుతావు ఊళ్ళో బలేవో అంటే ఏమో నకరాలు చేస్తున్నావా ఏంది కథల పడుతున్నావు పోరగాల సోపతి బట్టి గాలి పోర సోపతి బట్టి గాలి అయిదావు అనుకుంటున్నావా ఏంది నీ కథ నాకేం అర్థం అయితలేదు చేపల తొక్కే నుంచి వస్తుందిరా బలేవో అంటే చేపల తొక్కు అడుగుతావు సిగ్గుపెట్టినోడా నీ అమ్మ చేపల తొక్కు చేయనందుకు ఎందుకే అనగానే తిడుతున్నావు నన్ను నేనేమన్నా నాన్న చేపల తొక్కు చేసి నేను ఒక్కదాన్ని తింటానానే మీరేం తినారా అంతా మీరే తింటారు ఏదో గిత్తత నాకు ఉంచుతారు అంతే చేపలు ఒట్టి చేపలు బొమ్మిడి చేపలు ముక్కు చేపలు రొయ్యలు పీతలు చేపలమ్మ చేపలు అగోని అమ్మ చేపలు వచ్చినాయి తీసుకోవే చేపలు ఉండే నోరంతా చప్పగా అయింది చేపల తొక్కు తినాలనిపిస్తుంది అమ్మ చేపల తొక్కు చేయమ్మా అమ్మగాని నీకు పుణ్యం ఉంటది నీ చేపల తొక్కున పునా సాడుపోయా ఎందుకురా నీకు ఒకటే చేపలు వచ్చినావు రూపాయలు లేదు ఆట లేదు ఇంట్లో ఒకటే చేపలు అంటూ నీ చేపల బొక్కున సాడుపోయా ఎరదేవాళ్ళ చేపలు నేను అమ్మ నా కాడ 10 రూపాయలు ఉన్నాయి 10 రూపాయల రూపాయికి చేప తీసుకోవే నా 10 చేపలు ఉన్నాయి నువ్వు 4 తింటావు కానీ అమ్మ నువ్వు 4 నాకు 2 చాలల్లా తెగబడ్డాక అంతే అయిపోతుంది ఏం చేస్తాం తీసుకున్నాం చేపలమ్మ చేపలు ఉప్పు చేపలు బొమ్మిడి చేపలు రొయ్యలు పీతలు చేపలమ్మ చేపలు కావాలా అమ్మ రారి రారి బండి పోతుంది మంచి చేపలు రుచికల్ల చేపలు ఏంటి పెద్ద ఎట్లా పావుకిలో చేపలు ఏ చేపలు ఉన్నాయి ముక్కు చేపలు ఉన్నాయా ఇన్ని మూతలు బట్టి పొడసాలు ముక్కు చేపలు అడగకుండా ఒకటే చేపలు తొక్కి నా రోజంతా చప్పగా ఉన్నాను అంటుంది నేనేం చేయాలి టయానికి వచ్చినావు బాగానే ఏ చేపలు తెచ్చినావు చెప్పు నువ్వు ఏమేమి ఉన్నాయి చెప్పు అన్నీ ఉన్నాయమ్మా ఏమేం కావాలనో అన్నీ ఉన్నాయి బొమ్మిడి చేపలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి పీతలు ఉన్నాయి ఏ చేప కావాలంటే ఆ చేప ఉంది మీకు ఏ చేప కావాలనో ఎన్ని కావాలనో చెప్పుర్రి చేపలు ఉన్నాయి పావుకిలో ఎంత పెద్దయినా చెప్పు ముక్కు చేపలు ఇయ్యి జరా పావు కిలో అయితే 100 రూపాయలు తక్కువ లేదు ఇద్దరు లేదు నా కాడనైతే బేర వాడేది లేదు నా కాడ చేప రుచిగల్ల చేప ఉంటుంది నేనైతే ఒకటి ఎక్కువ ఇయ్యా నేను ఉద్దరియ్యా నా చేపలు తింటే ఎట్లా ఉండాలి మధురం ఉండాలి మళ్ళీ నేనైతే ఉద్దరియ్యా మీ ఇష్టం ముందే చెప్తున్నా అలా చూసినావా ఆడేమటవా అనవచ్చే ఈడేమో చేపలు అనవచ్చే ఏం చేయదు నాకు అనేమో రూపాయలు లేకపోయే దాని కింద బొంత కింద 100 రూపాయలు నోటు పెట్టిన ఉందో లేదో చూసొచ్చి ఈ పావు కిలో అయితే ఈ తీసుకొస్తా కానీ అయ్యే ముఖ్య చేపలు బాగుంటాయి మంచిగా వండుకొని తింటే నేను డబ్బులు వండే నేను బాక్స్ పెట్టుకొని పోతావు నువ్వు ముక్కు చేపలు ఉంటేనే నేను బాక్స్ పెట్టుకొని అలా బల్లే పోతా లేకపోతే పోరే పోని అమ్మ నాయమ సార్ నువ్వు రాగా మా అమ్మ జోలికి పోతాయేంద్రా ఊకే నీ అమ్మ మేమ సార్ నాకెందుకే వచ్చి చేపల తొక్కు అయితే కావాలి నాకు మేమ సార్ నాకెందుకే మీ అమ్మ ఎప్పుడో పోయింది తీసుకో అమ్మా పావు కిలో 100 రూపాయలు డబ్బున పైసలు తీసుకురా పో సరే పోతున్నలే చేపలు ఈ తొందరగా పోయి పైసలు తీసుకొని వస్తాను ఏమరా పోరడా ఏ క్లాస్ చదువుతున్నావురా నీకు చేపల తొక్కు మీద బలంగా ఉంటుందేవరా పానం నువ్వు మంచి ఉతారకాల్లో వేరు మామకాడ పైసలు లేవంటే
నేను ముందే చెప్పిన నా కాడ ఉద్దరు సద్దరు లేవని నీ పై వల్ల కొడితే నాకేంది పైసలు తీసుకొని రాపో మీ అమ్మకాడి పోయినాడు దమ్మున్నాడు. ఈ ముసలోడు గింత తగ్గుతలేడుగా తక్కువగా అన్నట్టుంది. ఉద్దరియారా అదే తాత నీకు కూడా చేపలతో తింటేస్తాం. మా అమ్మకి అమ్మ వండుతుంది చేపలతో. రెండు నీకేస్తారు, నేను తింటా. ఉద్దరియారా రెండు. ఓహో నీ కాడ బలం ఉందే. నేను రోజు అనుకుంటలే చేపలతో మా ముసలమ్మ మీ అమ్మకైతే సూపర్ ఉంటుంది. ఏం ఉతారకాల్లోనే ఉన్నావు నువ్వు? పైసలు తీసుకొని రాపోన్నాడు. ముసలోడు గింత ఐస్ అయితే లేడు. మా అమ్మకంటే కఠినంగుడు. నేను పోతున్నా. పోరాడు బలవుతారు చేస్తుండగా పొచ్చిగుండి పొచ్చిగా గిత్తత లేడు.